స్వాగతం. విద్య మరియు స్కిల్ డెవలప్మెంట్ పైన తాను ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ రోజు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ రియాజ్ పాల్గొన్నారు. పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మహబూబ్ నగర్ ను అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉంచాలనే ఉద్దేశంతో మహబూబ్ నగర్ ఫస్ట్ పేరుతోటి నిరుద్యోగ యువతకు విద్య, ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ ను ప్రకటించిందని, అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా తక్కువ సమయంలో 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇచ్చిందని, వారంతా ఇప్పుడు వివిధ స్థాయిల్లో ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. త్వరలో కొన్ని వేల ప్రభుత్వ ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వస్తాయని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా పారదర్శకంగా తన విధులను తాను నిర్వర్తించడం జరుగుతుందన్నారు. మహబూబ్ నగర్ ఫస్ట్ ద్వారా ఈ నెల 16 నుంచి ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నిశ్చార్థులైనటువంటి అధ్యాపకులకు నియమించి ఉత్తమమైన శిక్షణ ఇస్తామన్నారు. అలాగే ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన టెట్ మరియు డిఎస్సి పరీక్ష కోసం విఆర్ఓ గ్రూప్ 1, 2, 3, 4 వంటి ఉద్యోగాలకు ఉచిత శిక్షణ నిరంతరం ప్రక్రియగా కొనసాగిస్తామని ఆయన తెలిపారు. అంతకుముందు పాత్రికేయుల మిత్రులకు మహబూబ్ నగర్ ఫస్ట్ ద్వారా ఉద్యోగులకు శిక్షణ ఇచ్చే శిక్షకులు రవికుమార్, లోకై, గాది బాలరాజు, నాని యాదవ్, బి రాజేంద్రాచారిలను పరిచయం చేశారు. అనంతరం రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ రియాజ్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే తయారవుతుందన్నారు. ఆ విషయం తెలిసిన వ్యక్తి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అని, వారు కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేసి తెలంగాణ సాధన కోసం తన పదవిని త్యాగం చేశారన్నారు. నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతను వాళ్ళని దృష్టిలో పెట్టుకొని జాబ్ క్యాలెండర్ ఒకటి ఏర్పాటు చేసుకొని నిరంతరంగా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, వాటి భర్తీ కోసం ఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలా అనేది ఒక నిరంతర ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఈ 14 నెలల కాలంలో దాదాపుగా 60,000 ఉద్యోగాలను వేయడం జరిగింది. చాలామంది ఉద్యోగాలు కూడా చేస్తూ ఉన్నారు. మళ్ళీ కొన్ని వేల నోటిఫికేషన్స్ రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా జూన్, జూలై మాసాల్లో ఈ ఇయర్ అంతా కూడా అనేక జాబ్లకు నోటిఫికేషన్స్ రాబోతూ ఉన్నాయి. ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, టెట్ డిఎస్సి కావచ్చు, తర్వాత విఆర్ఓ కావచ్చు, మళ్ళీ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కావచ్చు. అలాగే యూనివర్సిటీలకు సంబంధించిన ప్రొఫెసర్సు, అసిస్టెంట్ ప్రొఫెసర్సు, మిగతా టెక్నికల్ స్టాఫ్ కావచ్చు. సో ఒక నిరంతర ప్రక్రియ. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కూడా పకడ్బందీగా వాళ్ళకు కావాల్సిన వ్యవస్థలను వాళ్ళకి ఇచ్చి పారదర్శకంగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా శ్రీకారం చుట్టారు. సో మీ అందరికీ తెలుసు, మహబూబ్ నగర్లో విద్యకు, స్కిల్ డెవలప్మెంట్కు నేను అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నా. అభివృద్ధి అంటే కేవలం బిల్డింగ్లు, రోడ్లు కాదు. అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు కాదు. వాటితో పాటు మన పిల్లలని, యువతను భవిష్యత్తు కోసం తీర్చిదిద్దడం అసలైన అభివృద్ధి. మానవ వనరుల అభివృద్ధి నిజమైన అభివృద్ధి. అది కలకాలం వాళ్ళ కుటుంబాలకు ఉపయోగపడుతుంది, సమాజానికి ఉపయోగపడుతుంది, దేశానికి ఉపయోగపడుతుంది. ఇది నమ్మిన వ్యక్తిని కాబట్టి వాటి మీద అన్ని రకాల ప్రణాళికలు తయారు చేసుకొని ఒక్కొక్కటిగా గ్రౌండింగ్ చేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, మహబూబ్ నగర్ ఫస్ట్ మీద ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అన్ని వసతులతో స్టార్ట్ చేసి ఫస్ట్ బ్యాచ్ 250 మహిళలను 3 కోర్సుల్లో ట్రైనింగ్ ఇచ్చినాం. ఇప్పుడు మళ్ళీ ఒక 250 మహిళలు సెకండ్ బ్యాచ్ ట్రైనింగ్ జరుగుతూ ఉంది. అలాగే జూనియర్ కాలేజీలో చదువుతున్న, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్న
విద్యార్థులు విద్యార్థినులు వాళ్లకు ఎంట్రన్స్ టెస్ట్ ఒకటి పెట్టి క్వాలిఫైయింగ్ టెస్ట్ పెట్టి దాదాపుగా 100 మందికి నీట్ కోచింగు ఎంసెట్ కోచింగు ఇప్పించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్స్ మేలో ఉంటాయి, నీట్ కావచ్చు ఎంసెట్ కావచ్చు. క్రాష్ కోర్స్ ఇప్పుడు మొదలుపెట్టినాం, ఆల్రెడీ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా డిగ్రీ పాస్ అయ్యి పీజీలు పాస్ అయ్యి రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం తయారవుతున్న మన మహబూబ్ నగర్ యువతకు లేదా విద్యార్థులకు, ఎంఎస్సి చదువుతున్న విద్యార్థులకు ఎస్ఐ కానిస్టేబుల్ ట్రైనింగ్ ఒకటి ఈ పట్టణంలో మొదలు పెట్టాలని చెప్పి మన రియాజ్ గారి సహకారంతో ఈ టీంని అన్నిటినీ కూడా మనం జమ చేయడం జరిగింది. ఏప్రిల్ 16వ తారీఖు నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ అలాగే టెట్ డిఎస్సి మన మహబూబ్ నగర్లో నివాసం ఉండే యువతకి ఉచితంగా అత్యున్నత స్థాయి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దాన్ని కోఆర్డినేట్ చేయడానికి ఈరోజు ఈ టీం అంతా వచ్చింది. ఖచ్చితంగా మీ ద్వారా మా మహబూబ్ నగర్ యువతకు నేను చెప్పేది ఏంటంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ భవిష్యత్తులో రాయాలనుకునేవారు, దానికి ఆల్రెడీ ప్రిపరేషన్స్ మొదలుపెట్టిన వాళ్ళు, మొదలు పెట్టాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఈ ట్రైనింగ్కు తీసుకొని వాళ్ళ కాంపిటేటివ్నెస్ పెంచుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటా ఉన్నా. ఈ సమాచారం ప్రతి ఇంటికి పోయేటట్టుగా మా మీడియా మిత్రులు కూడా వాళ్ళ వంతు సహకారం మాకు అందించాలని చెప్పి వాళ్ళకు మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు రియాజ్ గారు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు మాట్లాడతారు. మహబూబ్నగర్ పట్టణంలో ఉత్సాహవంతులు ఎంతమంది వచ్చినా స్క్రీనింగ్ పెట్టి, మనకు రిక్వైర్మెంట్స్ కొన్ని ఉంటాయి, ఆ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా దాంట్లో మంచి ప్రతిభ కనబర్చిన వాళ్ళందరినీ కూడా తీసుకొని వాళ్ళందరికీ కూడా కోచింగ్ ఇస్తాం. సంఖ్య అనేది పరిమితం కాదు, కాకపోతే మినిమం అండర్స్టాండింగ్ లెవెల్ అవేర్నెస్ ఉన్న విద్యార్థులను మనం తీసుకుంటే రిజల్టు చాలా ఎక్కువ పర్సంటేజ్ మనకు వస్తుంది. మనకుండే వనరులు కావచ్చు, టీచర్ల సంఖ్య కావచ్చు, మ్యాక్సిమం యూటిలైజేషన్ కోసం కొద్దిగా స్క్రీనింగ్ కూడా అవసరం అని చెప్పి మేము భావిస్తూ ఆ ప్రకారంగానే ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అది సెకండ్ స్టెప్లో అంటే మన దగ్గర మహబూబ్ నగర్ పట్టణం ఈ చుట్టుముట్టు ప్రాంతాలు అంటే జడ్చర్ల కావచ్చు, బుత్పూర్ కావచ్చు, అన్వాడ కావచ్చు, లేదు దేవరకద్ర కావచ్చు. దీని తర్వాత వీలైతే ఇంకా సుదూర ప్రాంతాలు గద్వాల నుంచి కావచ్చు, వనపర్తి నుంచి కావచ్చు, నారాయణపేట నుంచి కావచ్చు. అందరూ మనం పాలమూరు బిడ్డలే కాబట్టి మనకున్న అకామిడేషన్ బట్టి, మన టీచర్స్ ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళ రీచ్ని బట్టి ఆ నిర్ణయం తీసుకుంటాం. ఎడ్యుకేషన్ కమిషన్ చెప్పినట్టుగా ఒక దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్ణయించబడుతూ ఉంటుంది. ద డెస్టినీ ఆఫ్ ది నేషన్ బీయింగ్ షేప్డ్ ఇన్ ది క్లాస్ రూమ్స్. ఆ నేపథ్యంలోనే ఒకప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఆల్ ఇండియా సర్వీస్లో పనిచేసి తెలంగాణ లక్ష్య సాధన కోసం తన ఉద్యోగాన్ని రాజీనామా చేసి చదువాలిలా ఎన్ని కష్టాలే వచ్చినా చదువు లేని భవిత పెద్ద సున్నా అని చెప్పేసి చదువుపై ఈరోజు ఫోకస్ చేస్తూ మహబూబ్నగర్ కేంద్రంగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు గౌరవ ఎమ్మెల్యే ఈ మహబూబ్నగర్ ఫస్ట్ అనే బ్యానర్ మీద ఉచిత కోచింగ్ని ఆరంభిస్తున్నారు. దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, మనందరికీ తెలుసు, కొన్ని దాదాపుగా 150 సంవత్సరాల క్రితం నుంచే ముల్కీ ఉద్యమానికి పునాదులు వేసిన ప్రాంతం తెలంగాణ. ముల్కీ ఉద్యమం అంటే ఏ ఉద్యోగ అవకాశాలు ఏవైతున్నాయో వాటిని స్థానికులకే ఇవ్వాలని ఒక డిమాండ్. ఆ డిమాండ్ దశాబ్దాల తరబడి సాగి చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధింపజేసింది. ఆ తెలంగాణ రాష్ట్ర సాధనలో శ్రీనివాస్ రెడ్డి గారి పాత్ర అద్వితీయమైంది, చారిత్రాత్మకమైంది. మనం ఏ తెలంగాణ ఉద్యమ పుస్తకం తీసుకున్నా కూడా వారి పాత్ర అక్కడ విశ్లేషించిన సందర్భాలు చాలా సందర్భాల్లో ఉన్నాయి. వారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు ఏమనుకుంటున్నారంటే, ఏ తెలంగాణ అయితే ఏర్పడిందో ఈ తెలంగాణను ఈరోజు జ్ఞాన తెలంగాణగా మార్చాల్సిన అవసరం మన మీద ఉందనే భావంతో మేము ఉన్నాం. జ్ఞాన తెలంగాణ అంటే చదువుకి పునాదిగా ఉండి ఈ చదువు ఇచ్చిన వెలుగులోనే రేపు భవిష్యత్తు సమాజాన్ని, భవిష్యత్తును నిర్వహించే ప్రయత్నాన్ని మేము చేయగలగాలి. ఆ నేపథ్యంలోనే
తెలంగాణ రాష్ట్రం ఈరోజు సివిల్ సర్వీసెస్ ర్యాంక్స్లో కూడా మొట్టమొదటిసారిగా ఒక గొప్ప చరిత్రను క్రియేట్ చేసింది. ఈ తెలంగాణ ప్రాంతం నుంచి ఒక విద్యార్థి ఆల్ ఇండియా సివిల్ సర్వీస్లో టాప్కి వచ్చాడు. నిజానికి మహబూబ్ నగర్ అనేది గొప్ప జిల్లా. పాత మహబూబ్ నగర్ జిల్లా 4 నదుల సంగమంగా మనకు కనబడుతూ ఉంటుంది. 3 ప్రధానమైన నదులు భీమా నది కానీ, కృష్ణా నది కానీ, తుంగభద్ర నది కానీ ఈ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ విద్యాపరంగా ఇంకా ఈ ప్రాంతం అభివృద్ధికి మనం అనుకున్న లెవెల్లో రాలేకపోయింది. కాబట్టి ఈరోజు ఏ తెలంగాణ రాష్ట్రాన్ని మన ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నామో జ్ఞానాన్ని ఇచ్చి జ్ఞాన ప్రపంచంలో కూడా మహబూబ్ నగర్ ముందు తీసుకుపోవాలని తపన మహబూబ్ నగర్ కేంద్రంగా వాళ్ళు తీసుకున్నారు. ఒకప్పటి గ్రంథాలయ ఉద్యమానికి, అట్లాగే ఒకప్పటి జ్ఞాన ఉద్యమానికి, తెలంగాణ ఉద్యమానికి ప్రధానంగా దక్షిణ తెలంగాణలో నాయకత్వం వహించిన మహబూబ్ నగర్ ఈరోజు ఈ ప్రోగ్రాం తీసుకుంది. ఇది వెరీ సింపుల్గా మేము ఏం చేయబోతున్నామంటే, ప్రభుత్వం అంటే తెలంగాణలో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అనేది సాధ్యం కాని అంశం కాబట్టి, కానీ అదే సందర్భంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను నింపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో అందులో ఎక్కువ మంది మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువత పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి, అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకి ఎక్కువగా ప్రిపేర్ అవుతుంటారు. ఎస్ఐ పోలీస్కి సంబంధించిన కోచింగ్ని ఈరోజు మేము దానికి సంబంధించిన ఏర్పాట్లను వారి సమక్షంలో మేము ఇక్కడ మొట్టమొదటిసారిగా ఆరంభిస్తున్నట్టుగా మేము ప్రకటిస్తున్నాం. ఇది మెల్లగా ఎక్స్పాండ్ అయ్యి రేపు ఫ్యూచర్లో టెట్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, దాంతోపాటుగా డిఎస్సి, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, అంటే దాని ఆధ్వర్యంలో వచ్చే టీచర్ జాబ్స్ అక్కడి నుంచి విస్తరించి ఇప్పుడు ఈరోజు విలేజ్ లెవెల్ ఆఫీసర్స్, అంటే ఒకప్పుడు మనం విఆర్ఓ వ్యవస్థ, అట్లాగే మనము విలేజ్ పంచాయత్ సెక్రటరీ సంబంధించిన వ్యవస్థకు సంబంధించిన ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ భర్తీ చేయబోతుంది. అది తీసుకొని క్రమక్రమంగా గ్రూప్ 1, గ్రూప్ స్థాయి ఉద్యోగాల వరకు ఈ విద్యార్థుల్లో ఒక రకమైన చైతన్యాన్ని ఇచ్చి కోచింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఉదయం 9 గంటలకు క్లాస్ ఆరంభమైతే సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు కొనసాగుతూ ఉంటాయి. అట్లాగే విద్యార్థులకు అవసరమైన నోట్స్ కూడా మేము ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కూర్చున్న కోఆర్డినేటర్స్ అందరి నేపథ్యంలోనే మొత్తం అంతకుముందు మహబూబ్ నగర్లో డిఎస్సి టాపర్స్ని కానీ, టెట్ టాపర్స్ని కానీ, రాష్ట్ర స్థాయిలో ఉండే డిఎస్సి టాపర్స్ కానీ, టెట్ టాపర్స్ని కానీ, ఎస్ఐ టాపర్స్ని కానీ, కానిస్టేబుల్ టాపర్స్ని కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2 టాపర్స్ని కానీ తీసుకొచ్చి వాళ్ళతోటి మేము మోటివేషన్ క్లాసులు కూడా చెప్పించే ప్రయత్నం చేస్తాం. దాంతో మిగతా విద్యార్థులు కనుక స్ఫూర్తి వస్తుంది. అట్లాగే భవిష్యత్తులో మేము ఏం చేయబోతున్నామంటే, ఈ ప్రాంతంలో ఉండే విద్యార్థులు ఒక ఊళ్ళో కనుక ఒక అమ్మాయికి రేపు నిజంగా డిఎస్సి జాబ్ వస్తే ఆ అమ్మాయి యొక్క జీవితం, అమ్మాయి యొక్క అచీవ్మెంటే మిగతా అమ్మాయిలకు ఆదర్శప్రదంగా ఉంటుంది. కాబట్టి ఆ నేపథ్యంలోనే ఇక్కడ లైబ్రరీ చైర్మన్ నరసింహారెడ్డి గారు ఉన్నారు. అట్లాగే మిగతా జిల్లాల చైర్మన్లు అందరూ కూడా బేసికల్గా దీని మీద ఫోకస్ చేయాలని కోరుకుంటూ, మొట్టమొదటిసారిగా ఈ ప్రోగ్రాము మహబూబ్ నగర్ నియోజకవర్గానికి పరిమితం ఉంటుంది. రేపు భవిష్యత్తులో దీన్ని ఎక్స్పాండ్ చేసే ఆలోచన మీద కూడా మేము ఉన్నాం. వారి సారథ్యంలో అంటే శ్రీనివాసరెడ్డి గారు యాక్చువల్గా చాలా పనుల బిజీలో ఉన్నా కూడా నా దగ్గర ఆయన గంటసేపు కూర్చొని, రియాజ్ మీరు మనందరం తెలంగాణ ఉద్యమకారులు, మీరు తప్పనిసరిగా రావాలి లాంచింగ్లో అంటే మేమందరం కూడా బృందంతో సహా వచ్చాం. మేము టన్నుల కొద్దీ ఆలోచనల కన్నా అనువంత ఆచరణ గొప్పదని భావించేవాళ్ళం. కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజం మొట్టమొదటిసారిగా విద్యలో అవేర్నెస్ తీసుకురావాలి. ఒక ఫిలాసఫర్ చెప్పినట్టుగా, అన్లెస్ ద పీపుల్ ఆర్ అవేర్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ విల్ నాట్ బి సక్సెస్ఫుల్ వన్. అంటే ప్రజలు చైతన్యవంతం కాకుంటే ప్రజాస్వామ్యం వర్ధిల్లదు. ఆ ప్రజల చైతన్యాన్ని ప్రధానంగా విద్య ఇస్తుంది, జ్ఞానం ఇస్తుంది. రేపు ప్రభుత్వ ఉద్యోగులే పట్టుకొమ్మలుగా వ్యవస్థ నిర్మాణంలో ఉంటారు. కాబట్టి గ్రాస్ స్థాయిలో టీచర్ ఉద్యోగాల నుంచి మొదలుకుంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో ఉండే పోలీస్ ఉద్యోగాల వరకు కోచింగ్ స్టార్ట్ చేసి తర్వాత విస్తరించే ప్రయత్నం చేస్తాం. ఆయన కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా ఏ ఉద్యమ లక్ష్యాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో, ఏ ఉద్యమ లక్ష్యాల కోసం తెలంగాణ ఉద్యమకారుడిగా ఆ ఉద్యమంలో తన పాత్ర నిర్వహించాడో ఆ లక్ష్య సాధన కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని మేము మనసారా అభినందిస్తూ, వారికి మా విద్యార్థి లోకం వైపు నుంచి, తెలంగాణ ఉద్యమ లోకం నుంచి కూడా వాళ్ళకి థ్యాంక్ చెప్తూ, భవిష్యత్తులో ఈ మహబూబ్ నగర్ జిల్లా ఫస్ట్ ఏదైతుందో అనే నినాదము రేపు భవిష్యత్తులో మిగతా ప్రాంతాల్లో కూడా ఇట్లాంటి కోచింగ్స్ని స్టార్ట్ చేసి విద్యార్థి లోకానికి ఆదర్శంగా ఎమ్మెల్యేలుగా ఉండాలని, ఈ మహబూబ్ నగర్ నగరం పట్టణంలో ఈరోజు ఏదైతే మనం ఈ ప్రకటన చేస్తున్నామో భవిష్యత్తులో అన్ని ప్రాంతాల్లో కూడా విస్తరించాలని కోరుకుంటూ మమ్మల్ని అందరూ పిలిస్తే వారికి అభినందనలు చెప్తూ, ఈ విషయాన్ని మీరు దయచేసి ఘర్ ఘర్, గల్లీ గల్లీ, గాం గాం, మీరు ప్రతి ఇంటికి ఈ ఉచిత కోచింగ్ ఇస్తారన్న విషయాన్ని, అట్లాగే ప్రతి వాడకి ఉచిత కోచింగ్ ఇస్తారన్న విషయాన్ని, ప్రతి ఊరికి ఉచిత కోచింగ్ పోతున్న విషయాన్ని మీరు చెప్పి మేము దాదాపుగా 16వ తారీఖు ఉదయం 9 గంటలకి క్లాసెస్ ఆరంభం కాబోతున్నాయి. దానికి సంబంధించిన వెన్యూ అవన్నీ కూడా మన వాళ్ళు సారు కానీ మిగతా మన కోఆర్డినేటర్స్ దాన్ని అనౌన్స్ చేస్తారు. 16వ తారీఖు ఉదయం 9 గంటలకి
క్లాసెస్ ఆరంభమవుతున్నాయి. దానికి సంబంధించిన ఫామ్ కూడా మేము ప్రిపేర్ చేస్తాం, దాన్ని కూడా రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీ ద్వారా అశేషమైన విద్యార్థి లోకానికి ఈ వార్త చేరాలని, రేపు రాబోయే క్లాసెస్లో మేము కండక్ట్ చేయబోయే క్లాసెస్లో వందల సంఖ్యలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొనాలని ఆ సందేశాన్ని మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.